హాయ్ అండి. ఈరోజు వంటలోకి ఏం చేద్దామా అని చూస్తే బెండకాయలు కనిపించాయండి. సో, అవి కూడా ఈ 5 మిగిలాయి. ఈ 5తో ఏం చేయాలో కూడా తోచలేదు. సో, సడెన్‌గా బెండకాయ పప్పయితే బావుంటుంది. పప్పులోకేసేస్తే సరిపోతుంది అనుకున్నాను. సో, పప్పులోకైతే నేను డైరెక్ట్‌గా వేయనండి. ఇలా డైరెక్ట్‌గా పప్పులోకి వేసేస్తే జిగురుగా ఉంటుంది. సో, నేనైతే ఇలా సన్నగా తరిగేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వేపేసుకుంటాననమాట. ఇలా వేపితే ఇందులోని జిగురుతనము పోతుంది. అప్పుడు ఇలా వేపుకున్న వాటిని పప్పులోకి వేసేసుకొని మనము ఉడికించుకుంటే జిగురు ఉండదనమాట. చాలా బావుంటుంది. సో, అందుకే నేను అలా కొంచెం వేపేసుకున్నానండి. అలాగే నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పప్పు కూడా కడిగేసి నానబెట్టుకున్నాను. దాన్ని ఇలా కుక్కర్‌లోకి మార్చేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలపెట్టేసుకోవాలి. అలాగే నేను తరుక్కున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని ఇందాక వేపుకున్న బెండకాయలని కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రానిస్తే సరిపోతుంది. అంతేనండి. ఇలా చేసుకుంటే పప్పు చక్కగా ఉంటుంది జిగురుతనం లేకుండా. సో, పట్టుకున్నప్పుడు కూడా మనకు ఆ జిగురనేది అనిపించదు. చాలా బావుంటుంది. కలర్ కూడా ఇప్పుడు ఎనిపేసిన తర్వాత కొంచెము పచ్చగా వచ్చేస్తుంది కలర్ కూడా. సో, అది చాలా బావుంటుందండి. జిగురు లేకుండా చాలా చక్కగా ఉంటుంది పప్పు కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చుతుంది ఖచ్చితంగా. సో, అలా ఎనిపేసుకొని మనము పోపు పెట్టేసుకుంటే బెండకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. సో, ఈ చిన్న టిప్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చూపించానండి అంతే. సో, మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.